కేవలం 2 సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజలు చూడడం జరిగింది. 2.5 సంవత్సరం కరోనా కాలంలో సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ప్రజలకు ఉత్తమంగా సేవలు ఎలా అందించాడో పక్క రాష్ట్రాలు, దేశంలోని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటుంటే, మన రాష్ట్రంలో మాత్రం కొన్ని కపోతాలు, కళ్ళు లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాయి. 14 సంవత్సరాల చంద్రబాబు పాలనను మీరు చూశారు. 2 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీరు చూశారు. 2.5 ఏళ్లలో కరోనా కష్టకాలం నుండి దాటి కేవలం 2 సంవత్సరాలలోనే ప్రభుత్వ విద్యా సంస్థలను బాగు చేశాడు, ప్రభుత్వ వైద్య సంస్థలను బాగు చేశాడు. అటు ప్రభుత్వ బడుల్లోనూ, అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాడు. సంక్షేమ పథకాల ద్వారా అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా వసతి, జగనన్న విదేశీ విద్యా దీవెనతో ప్రతి పేదవాడి బిడ్డ కూడా చంద్రబాబు నాయుడు మనవళ్ళలాగా, చంద్రబాబు నాయుడు కొడుకులాగా, రామోజీరావు మనవళ్ళలాగా, ఆ రాధాకృష్ణ మనవళ్ళు మనవరాళ్ళలాగా గొప్పగా చదువుకోవాలి. పేదవాడు కార్పొరేట్ కళాశాలల్లో చదువుకోవాలి. పేదవాడికి గొప్పగా మనం విద్య అందిస్తే ఆ పేదవాడు మంచి డాక్టర్ గాను, మంచి ఇంజనీర్ గాను భవిష్యత్తులో సెటిల్ అయితే తన కుటుంబాన్ని పేదరికం నుండి బయట పడేస్తాడు అనే గట్టి సంకల్పంతో పేదరిక నిర్మూలన కోసం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఈరోజు ఇస్తుంటే, పేదవాడికి మంచి జరుగుతుంటే ఓర్వలేని కుట్ర కుతంత్రాలతో దుష్ట చతుష్టయం ఆంధ్రజ్యోతి, ఈనాడు దొంగరాతలు రాస్తూ చంద్రబాబు నాయుడు పదే అబద్ధాలు చెబుతూ ప్రజలను నయవంచన చేస్తున్నాడు. రాష్ట్రంలో విద్యావంతులు ఏమైపోతున్నారు? వారించాల్సిన పని లేదా? గతంలో ప్రభుత్వ బడుల్లో ఎలాంటి విద్య చెప్పేవాళ్ళు ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్య పేద బిడ్డలకు అందుతూ ఉంది. ఎస్సీ ఎస్టీ బిడ్డలకు, బీసీలకు, మైనార్టీలకు, పేదింటి బిడ్డలకు మంచి చదువు ఇంగ్లీష్ మీడియం విద్య, డిజిటల్ క్లాసులు, బైజూస్ కంటెంట్తో మంచి విద్య, ప్రపంచ స్థాయి విద్య ప్రభుత్వ బడుల్లో అందుతుంటే అది మంచిది కాదంటారా? ఏ రోజైనా చంద్రబాబు నాయుడుకు అటువంటి ఆలోచన వచ్చిందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు రైతు భరోసా అందిస్తూ, పంట రుణాలు అందిస్తూ, పంట బీమాను అందిస్తూ 3 నెలల ముందుగానే, మనం పంటకు 3 నెలల ముందుగానే ఎరువులు, విత్తనాలు సకాలంలో రైతుకు అందేటట్లు చేస్తూ, సబ్సిడీ రుణాలతో, 0% రుణాలతో రైతులను ఈరోజు ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తూ, రైతులకు ఉచిత కరెంటు పగటిపూటే ఇస్తుంటే, గతంలో చంద్రబాబు నాయుడు ఏ రోజైనా రైతులను పట్టించుకున్నాడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. రైతు రుణమాఫీ అన్నాడు, గోల్డ్ లోను రుణమాఫీ అన్నాడు, ఉచిత కరెంటు అన్నాడు. రైతులను అప్పుల పాలు చేసేశాడు. రైతుల కన్నీళ్లు గత ప్రభుత్వంలో చూసాం. చంద్రబాబు నాయుడు పాలనలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో చూసాం. ఎరువులు, విత్తనాల కోసం పడిగాపులు కాయటం మనం చూసాము. ఎన్ని కష్టాలు పడ్డారో గత చంద్రబాబు పాలనలో, 14 సంవత్సరాల పాలనలో మనం చూసాం. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు రైతులకు మేలు చేయాలి, రైతు భరోసా కేంద్రాలు పెట్టాలి, రైతులకు దగ్గరగా మనం పరిపాలన అందించాలి అని అనుకున్నాడా? ఏ రోజు అనుకోలేదే. ఉచిత కరెంట్ అన్నాడు, రైతులను దగా చేశాడు. రాత్రిపూట ఎప్పుడు కరెంట్ ఇస్తాడో తెలీదు, పగటిపూట ఎప్పుడు కరెంట్ ఇస్తాడో తెలీదు. రైతులు కరెంటు కోసం పడిగాపులు కాసేవాళ్ళు. రైతులు పొలాలకు వెళ్ళేసి రాత్రిపూట ఆ పాము కాటుకు, విద్యుత్ ఘాతకాలకు, విద్యుత్ షాక్కు తగిలి రైతులు మరణిస్తే వాళ్ళ కుటుంబాలు అనాథలయ్యేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? పగటిపూట నాణ్యమైన విద్యుత్తును రైతులకు 9 గంటలు ఈరోజు ఇస్తున్నాడు. అటువంటి పాలన మీరు వద్దంటారా? అంటే పేదవాడికి మంచి జరిగితే మీరు చూడలేరు. ఆంధ్రజ్యోతి, ఈనాడు దొంగల రాతలు రాస్తాయి. ఏ రోజు కూడా ఒక మంచి విషయాన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు రాయటం మీరు చూసారా? చంద్రబాబు నాయుడు కళ్ళబుల్లి మాటలు చెప్తున్నాడు. గతంలో ఎలా ప్రజలను వంశించాడు, ఎలా హింసలు పెట్టాడు, నయవంచనతో ఇంటికొక ఉద్యోగం అన్నాడు, బాబుస్తే జాబ్ వస్తుంది అని అన్నాడు. కానీ బాబు వస్తే జాబు రాలేదు కదా, తన కొడుకు మాత్రం మంత్రి పదవి వచ్చింది. ఈరోజు ప్రజలందరూ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా,
పరిపాలనను మనం దగ్గరగా చూస్తున్నాం. ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాలంటీర్ ఇంటికి వస్తూ ఉంది, సచివాలయ ఉద్యోగస్తులు ఇంటికి వస్తున్నారు, అడిగి మరీ సర్టిఫికేట్లు ఇంటికి వచ్చి వెళ్తున్నారు. గతంలో ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది, పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈరోజు ఆ ప్రభుత్వం మనం చూస్తున్నామా? జగన్మోహన్ రెడ్డి పరిపాలనను మీ దగ్గరగా తీసుకొచ్చాడు. గతంలో ఎన్ని ఉద్యోగాలు చంద్రబాబు ఇచ్చాడయ్యా అంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈరోజు నేను వస్తే మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాను, రామరాజ్యం అంటున్నాడు. అది రామరాజ్యం కాదు, నయ వంచిన రాజ్యం. నయ వంచిన రాజ్యం అది. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండదు, ఒక మంచి పేదవాడికి జరగదు, రైతులకు మంచి జరగదు. రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. అటువంటి చంద్రబాబు గత ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ, ఉచిత కరెంట్ అని చెప్పి రైతులను మోసం చేశాడు. బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని నిరుద్యోగులను మోసం చేశాడు. సంక్షేమ పథకాలు 600 హామీలు ఇచ్చి ప్రజలను మాయం చేశాడు, మోసం చేశాడు. ప్రజలను నయవంచన చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయాడు. అది చంద్రబాబు పాలన. ఈరోజు జగన్ పాలనలో సంక్షేమ పథకాలు 2.53 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా అవినీతి లేకుండా పడుతున్నాయి. ఈరోజు ప్రతి పేదవాడు కూడా తమ బిడ్డలను సంక్షేమ పథకాలతో చదివించుకుంటున్నాడు. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లో తీసుకొచ్చాడు, మత్స్యకారుల కోసం ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లో తీసుకువచ్చాడు. దానివల్ల ఎంతోమంది మత్స్యకారులకు ఉపాధి, మత్స్యకారులకే కాదు ఫిషింగ్ హార్బర్స్ దగ్గర ఓడరేవులు తయారు చేస్తే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. గతంలో ఏ రోజైనా ఓడరేవులు రావటం చంద్రబాబు ప్రభుత్వంలో మీరు చూసారా? 4 ఓడరేవులను రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు తీసుకురావటం జరిగింది. రాష్ట్రంలో 4 ప్రధాన పట్టణాలను, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు పట్టణాలను అత్యద్భుతంగా మెట్రో రోడ్లతో, ఫ్రీ లెఫ్ట్లతో, మంచి ఫ్లైఓవర్లతో పట్టణాలను అభివృద్ధి చేశాడు. గతంలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కర్నూలు ఎలా ఉండేటివో కనీసం రోడ్లు ఉండేటివా అని అడుగుతున్నాను. విజయవాడలోని కృష్ణలంకలో ముంపు ప్రాంతాలు, కృష్ణా జలాల వరదొస్తే మూటా ముల్లి సర్దుకుని పరిగెత్తేవాళ్ళు, వలస వెళ్ళేవాళ్ళు. ఈరోజు కృష్ణా జలాల్లో ముంపు ప్రాంతాల ప్రజలకు కృష్ణలంకలో ఒక సైడ్ వాలే నిర్మించడం జరిగింది. ముంపు ప్రాంతాల ప్రజలను ఆ సైడ్ వాల్ కట్టి సురక్షితంగా వాళ్ళని అక్కడే కాపురం ఉండేటట్లు జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుని సైడ్ వాల్ నిర్మాణం పూర్తి చేయటం జరిగింది. డబుల్ ఫ్లైఓవర్లు విజయవాడలో పూర్తి చేయటం జరిగింది. మెట్రో రోడ్లు వేయటం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో జాతీయ రహదారులు వేయటం జరిగింది. సుమారు 42,000 కోట్లు రోడ్ల కోసమే ఖర్చు పెడితే ప్రతిపక్ష నాయకులు ఎక్కడో ఒక చిన్న గుంతను చూపించి, ఎక్కడో మారుమూల గ్రామాలలో ఒక గుంతలు చూపించి, గుంతలు పడిన రోడ్లు చూపించి రోడ్లే లేవు అన్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు పాలన గతంలో చూశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఎలా వస్తున్నాయో చూశారు. విద్య, వైద్యం ఎలా ఉందో చూస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉన్నాయో చూస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎలా వచ్చాయో చూస్తున్నారు. గతంలో టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళు పోలవరం పూర్తి చేసి ఉంటే ప్రజలు కాదనేవాళ్ళ. కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ పోలవరం పూర్తి చేసి ఉంటే ప్రజలు కాదనేవాళ్ళ. ప్రాజెక్టులు కట్టి ఉంటే ప్రజలు కాదనేవాళ్ళ. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వంలో కంప్లీట్ కాలేదే. ఈ ప్రభుత్వంలో వెలుగొండ ప్రాజెక్టు ఆసియా ఖండంలోని అతిపెద్ద నీటిపారుదల 2 సొరంగాలను జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టును దాదాపు పూర్తి చేయటం జరిగింది. హంద్రినేవా కాలువ ద్వారా శ్రీశైలం నుండి కుప్పం వరకు కుప్పం ప్రజలకు నీళ్లు అందించటం జగన్మోహన్ రెడ్డి చేసిన అత్యద్భుతమైన పనుల్లో మరొకటిగా చెప్పుకోవచ్చు. ఈరోజు హంద్రినేవా గాలేరు ద్వారా నీళ్లు అందిస్తూ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి పోలవరం డ్యామును దాదాపు కూడా డయాఫ్రమ్ వాల్ 1, డయాఫ్రమ్ వాల్ 2 2 నిర్మాణాలను పూర్తి చేశాడు. పోలవరం పనుల కోసం లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుని లెక్కలు కూడా చెప్పకుండా తన బంధువులకు, తన పెత్తందారులకు కాంట్రాక్ట్ వర్క్లు ఇచ్చి పోలవరం డామ్ నాసిరకం పనులతో కూలిపోయేటట్లు చేస్తే మళ్ళీ పోలవరం నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్ 2
నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. 2.5 సంవత్సరం కష్టకాలం అండి. 2.5 సంవత్సరం కరోనా కాలం నుండి బయటపడి 2 సంవత్సరాల కాలంలోనే ఇవన్నీ పనులు చేస్తూ నిరుద్యోగులకు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,60,000 ఉద్యోగాలు, వైద్య రంగంలో 53,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అన్ని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 3,900 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎస్ఐ పోస్టులు 2018లో నోటిఫికేషన్ ఇస్తే అన్ని న్యాయపరమైన చిక్కులను కంప్లీట్ చేసి ఎస్ఐ పోస్టులు కూడా ఈ ప్రభుత్వంలో ఇవ్వటం జరుగుతున్నది. డిఎస్సి మెగా డిఎస్సి అంటున్నారు కదా. 1998లో హైకోర్టులో కేసులో పెండింగ్లో ఉన్న 5,000 టీచర్ పోస్టులను జగన్మోహన్ రెడ్డి గత 4 నెలల క్రితమే భర్తీ చేయడం జరిగింది. మళ్ళీ డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఇస్తాము అని హామీ ఇవ్వటం జరిగింది. మరో 2-3 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. అటువంటి ఇన్ని ఉద్యోగాలు ఇస్తూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేశాడు. 10,117 మందిని 10,117 మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసి 53,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను 2.53 లక్షల కోట్లు ప్రజలకు డైరెక్ట్గా అవినీతి లేకుండా ఇస్తూ ఉన్నాడు. ఆ రోజు చంద్రబాబు అమరావతి రాజధాని పేరు చెప్పి రైతులను మోసం చేశాడు. బలవంతంగా భూములు లాక్కున్నాడు. బలవంతంగా అసైన్డ్ భూములు లాక్కున్నాడు. 2 ఎకరాలు దాదాపు కూడా రైతుల దగ్గర ఎకరాకు 2 లక్షలు ఇచ్చి ఈరోజు 6 కోట్ల రూపాయలు ఎకరా విలువకు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో భూములు విలువ పెంచుకున్నాడు. తన పెత్తందారుల భూములు విలువ పెంచాడు. టీడీపీ నాయకులకు, తన పెత్తందారులకు సుమారు 5-6 వేల ఎకరాలు రాజధాని భూముల్లో దోచిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఉచితంగా అమరావతి రాజధానిలో ఇచ్చాడు. అమరావతి రాజధాని ఒకటే ఉంటే అక్కడ ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా రాజధానిని ప్రకటిస్తే అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందుతాయి అని 3 రాజధానులు ప్రకటిస్తే టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కుట్రలు, కుతంత్రాలతో రోజు ఒక కథనంతో ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రాజధాని ఎక్కడా అంటున్నారు. రాజధాని ఎక్కడికో పోలేదండి. అమరావతి రాజధాని అక్కడే ఉంది. రాష్ట్ర రాజధానిగానే ఉంది. ప్రజలను మీరు గందరగోళంలోకి నెట్టద్దండి అని ప్రజలందరికీ చెబుతున్నాను. 3 ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి. మరోసారి హైదరాబాద్ లాగా మనం నష్టపోకూడదు అని అన్ని ప్రాంతాలను మనం అభివృద్ధి చేయాలి అని జగన్ దృఢ సంకల్పంతో 3 రాజధానులను ప్రకటించడం జరిగింది. ఇలా 4.5 ఏళ్ల కాలంలో 2.5 సంవత్సరం కరోనా కాలం పోగా 2 సంవత్సరాలలో వ్యవస్థలన్నింటినీ అవినీతి లేకుండా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా అటు విద్యార్థులకు అటు ఏ రంగంలో అయినా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. అవ్వాతాతలు వృద్ధాప్య పింఛను కావాలంటే పడిగాపులు కాసేవాళ్ళు. అన్నా క్యాంటీన్ల పేరు చెప్పి దాదాపు కూడా 100 కోట్ల పైనే చంద్రబాబు నాయుడు దోచేశాడు. అన్నా క్యాంటీను ఒక్కొక్క నిర్మాణం పూర్తి చేయడానికి 13 లక్షలైతే సుమారు 38 లక్షల వరకు ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్కు లెక్కలు చూపించాడు. అన్నా క్యాంటీన్ల ద్వారా దోచుకు తిన్నాడు. ఇది చంద్రబాబు చరిత్ర. ఏది చేసినా దోపిడీ. ఇసుక ద్వారా 1000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి గండికొట్టాడు. కాంట్రాక్టర్ల ద్వారా దాదాపు 2,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి గండికొట్టాడు. మద్యం ద్వారా బినామీ పేర్లతో మద్యం షాపులను చేజెక్కించుకుని బెల్ట్ షాపులను తయారు చేశాడు. 43,000 బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఎంత ఆశ్చర్యకరం, ఎంత దోపిడీ చేశాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ తప్ప, అరాచకాలు తప్ప ఒక్క పేదవాడికి కూడా మంచి జరగలేదు. మళ్ళీ మనం చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రతి పేదవాడు కూడా ఇబ్బంది పడాలి, వ్యవస్థలు సర్వనాశనం అవుతాయి, పెత్తందారులకు దోచి పెడతాడు అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. జగనన్నను మళ్ళీ గెలిపిస్తే సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో అన్ని నగరాలను అభివృద్ధి చేస్తాడు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాడు, అందరికీ సంక్షేమ పాలన అందుతుంది, అవినీతి నిర్మూలన జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై హింద్.